జగిత్యాల జీవన్ రెడ్డి దెబ్బకు రేవంత్ రెడ్డి దిగొచ్చిండు. ఇక రేవంత్ అన్న కవరింగ్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు రేపో మాపో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కనువ కప్పుకోబోతున్నాడు. ఈ నెల 20వ తారీఖు జగిత్యాల్లో దాదాపు 1,00,000 మందితోటి జీవన్ రెడ్డి ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాడు. ఆ భారీ బహిరంగ సభకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హాజరవుతున్నాడు. కేసీఆర్ చీఫ్ గెస్ట్గా వస్తున్నాడు. కేసీఆర్ ఆ సభకు వచ్చి జీవన్ రెడ్డి మెడలో బీఆర్ఎస్ పార్టీ కనువ కప్పుతాడు. అలాగే జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీలోకి సుమారు 100 మంది 1000 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు బీఆర్ఎస్లోకి చేరడానికి సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి చాలామంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాంగ్రెస్కి రాజీనామా చేసిర్రు. జీవన్ రెడ్డితో పాటు కేసీఆర్ పార్టీలోకి చేరడానికి పూర్తి స్థాయిలో సర్వం సిద్ధమైపోయింది. అయితే రేవంత్ అన్న కవరింగ్ చేసుకుంటున్నాడు. ఆ కవరింగ్ ఏంటంటే జీవన్ రెడ్డి టెన్షన్లో ఉన్నాడు. రేవంత్ అన్న జీవన్ రెడ్డికి సంబంధించిన బాధలో భయంలో రేవంత్ అన్న ఉన్నాడు. జీవన్ రెడ్డి జగిత్యాల నుండి ఆయన కాంగ్రెస్కి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నాడు. జీవన్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేసిన వెంటనే ఆల్మోస్ట్ అక్కడ కాంగ్రెస్ సగం ఖాళీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నటువంటి నాయకులు, లీడర్లు అందరూ కూడా ఎవ్రీథింగ్ కాంగ్రెస్కి రాజీనామా చేసిరు. దాదాపు జీవన్ రెడ్డి రాజీనామా చేసినటువంటి రోజే సుమారు 5,000 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిరట. దీన్ని బట్టి లెక్క చూసుకుంటే 20 నుండి 30,000 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ.